హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై పోమో వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో 15 days బ్యాక్ మేము ఒక వీడియో చేశాం కదండి, చూసారు కదా. మా తోట చాలా బాగుందని 5 minutes ఒక వీడియో చేశాను. బట్ రీసెంట్గా 15 days తర్వాత మళ్ళీ తోట విజిట్ చేయడానికి వచ్చాను నేను. వస్తే ఇక్కడ ఈ నేత ఇగుర్లు వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ దానిమ్మ తోటలో ఇట్లా కొత్త ఇగుర్లు వచ్చినప్పుడు దీన్ని తినడానికి పురుగులు వస్తాయండి. మీకు ఆ పురుగు కూడా చూపిస్తాను, చూడండి ఎలా తింటుందో. ఇక్కడ చూడండి, ఎపిడ్ ఈ పురుగు చూస్తున్నారండి. సో ఇదేనండి పురుగు. ఈ పురుగు ఏం చేస్తుందంటే చూడండి, ఇక్కడంతా మొత్తం తినేసింది. ఇదండి ఈ పురుగు ఇద్దాం. సో ఈ పురుగు అండి, ఈ పురుగు ఏం చేస్తుందంటే మొత్తం తోటని గ్రో కాకుండా ఈ చిన్న నేత కొమ్మలు వస్తాయి చూడండి, ఈ నేత కొమ్మలని ఈ పురుగు ఏం చేస్తుందంటే మొత్తం కొరికి తినేయడం వల్ల ఇట్లా బ్లాక్ ఎండిపోతుంది చూడండి. ఇది కూడా చూడండి హెల్తీగా లేదు. ఈ పురుగు తినడం వల్ల అది హెల్తీగా లేదు, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసారా, ఇంకా అది ఫస్ట్ వైట్ కలర్లో ఉంటుందండి. ఏజ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే అది పెద్దగా అవుతుందండి. చూడండి ఇక్కడ ఉంది అది. సో సేమ్ పురుగు ఇక్కడ మీరు కనిపిస్తుంది అనుకుంటాను. సో వీడియోలో నీట్గా చూడండి. ఈ పురుగు ఏం చేస్తుందంటే, సో ఈ మొక్కల్ని ఏం చేస్తుందంటే అది సక్ చేస్తుంది అన్నమాట. సక్ చేసి వెరీ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న లీవ్స్ అయితే, చిన్న లీవ్స్ అయితే ఏం చేస్తుందంటే అది తినేస్తుంది. తినేసిన తర్వాత ఇవి పెద్దవనుకో, పెద్దదానిలో ఏం చేస్తుందంటే సక్ చేస్తుంది. సక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడంతా మనకు ఇట్లా బింగ్ వస్తుందండి. సో తోట అంతా అబ్జర్వ్ చేసామండి. మ్యాక్స్ ప్రతి చెట్లో మనకు ఫుల్ ఇది ఉంది. సో అందుకే ఏం చేసామంటే మేము ఈరోజు ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళామండి. ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి దీనికి కావాల్సిన మెడిసిన్ ఫర్టిలైజర్ తీసుకొచ్చాము. నాట్ మెడిసిన్, ఫర్టిలైజర్ తీసుకొని వచ్చాము. ఫర్టిలైజర్ ఏం తీసుకున్నామంటే, ఒకటి వచ్చేసి కరాటే, సెకండ్ వచ్చేసి ప్రైడ్ అని చెప్పేసి తీసుకున్నామండి. అవి ఏముందంటే 2 ml కరాటే పర్ లీటరు, ప్రైడ్ వచ్చేసి 1 gram వచ్చేసి పర్ లీటర్ కలుపుకొని మనం స్ప్రే చేసామంటే ఈ ఎపిడ్ అంతా ఈ పురుగు ఏమవుతుందంటే, సో ఇన్స్టాంట్గా చెట్టు నుంచి కింది పడిపోతుందండి. సో ఇమీడియట్గా చెట్టు ఏమవుతుందంటే మళ్ళీ బింగ్ వచ్చింది, అదంతా గ్రో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉందంటే, సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్లా మీరు మొక్కలు అబ్జర్వ్ చేశారంటే కనీసం అంటే ఈ మొక్క అంతా అబ్జర్వ్ చేశారంటే మీరు కనీసం అంటే ఒక 50 నుంచి 100 పురుగులు ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్కు ఇవి అంతా నైట్కి వచ్చేసాయండి, 100లోనూ, ఓకేనా. సో మేము ఇప్పుడు కరాటే స్ప్రే చేస్తామండి. సో ఆల్రెడీ అంతా స్ప్రే చేయడానికి అంతా రెడీ చేస్తున్నాము. సో ఇంకా 1 hourలో వచ్చేసి స్టార్ట్ చేస్తామండి, స్ప్రే స్టార్ట్ చేస్తాము. అదే అండి. సో ఈ పురుగునంతా మనం ఇప్పుడు ఇమీడియట్గా దీన్ని తోట నుంచి రిమూవ్ చేయాలంటే దానికోసం మనము ఫర్టిలైజర్ తెచ్చామండి. 2 types ఆఫ్ ఫర్టిలైజర్ తెచ్చాము. ఒకటి వచ్చి కరాటే, అది వచ్చి సింజెంటా కంపెనీ. సెకండ్ వన్ వచ్చేసి ప్రైడ్ అని చెప్పేసి అది ఉంది. ఆ 2 తెచ్చామండి. ఇంకా 1 hourలో మేము స్ప్రే స్టార్ట్ చేస్తాము. మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ మొక్క ఎలా అయిపోయిందో చూడండి. లాస్ట్ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్పా ఎలా ఉంది మన తోటలో ఆకులు అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద కొమ్మ. సో మొత్తం బింగ్ వచ్చేసి పురుగు కూడా ఉంది చూడండి. మీరు అబ్జర్వ్ చేశారంటే పురుగు కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇదేనండి పురుగు. సో దీన్ని ఇమీడియట్గా మనం రిమూవ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఇమీడియట్గా ప్రైడ్ ప్లస్ కరాటే స్ప్రే చేస్తామంటే, మనం చెప్పిన మోతాదు చేసామంటే వితిన్ 15 to 20 minutes మొత్తం అయిపోతుందండి. చూడండి ఇక్కడ రండి, మీరు ఈ కొమ్మ చూడండి. సో క్లీన్గా తినేసారు చూడండి. ఈ కొమ్మ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. మొత్తం ఎపిడ్ చూడు ఎంత పెద్దగా ఉందో చూడండి. కనీసం అంటే ఒక 3 centimeters ఉందండి ఇది పురుగు, చాలా పెద్ద పురుగు. సో ఇది ఏం చేసిందంటే ఆల్రెడీ ఒక 10 centimeters మొక్కను తినేసింది. 10 centimeters తినేసింది. ఇది ఆల్రెడీ ఎగ్స్ కూడా పెట్టిందండి. అక్కడ చూసిన ఎగ్స్ కూడా ఉన్నాయి దీని మీద, మొక్కల మీద. ఇగో అది షిట్ కూడా వేసింది. సో ఇది ఏం చేస్తుందంటే మొత్తం బ్రాంచెస్ అంతా తినేసి మనకు చెట్టు గ్రోత్ని ఆపుతుంది, చెట్టు హెల్తీగా లేకుండా అవుతుందండి. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్ప్రే అంతా రెడీ చేస్తున్నాం. స్ప్రే చేసిన తర్వాత మీకు స్ప్రే చేసే వీడియో కూడా పెడతాను. సో తర్వాత స్ప్రే చేసిన తర్వాత అవి కింద పడి చనిపోతాయి, అది కూడా చూపిస్తానండి.
తీసుకో